వెల్కమ్ బ్యాక్. ఆహార కల్తీపై గతంలో ఓసారి హైకోర్టు చాలా తీవ్రమైన కామెంట్స్ చేసింది. ఇది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనదన్న అభిప్రాయం కూడా వినిపించింది. కానీ మన అధికారులు కానీ ప్రభుత్వ వ్యవస్థలు కానీ ఆహార కల్తీని చాలా లైట్ తీసుకుంటున్నాయి. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఫుడ్ కోర్ట్స్ వెలుస్తున్నాయి. అవి ఆరగించిన ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. హైదరాబాద్లో కానీ తెలంగాణలోని ఇతర జిల్లా కేంద్రాల్లో కానీ టిఫిన్ సెంటర్లు, హోటళ్లు మాత్రమే కాక సిటీలో పేరు మోసిన హోటల్స్లోనూ యథేచ్ఛగా కల్తీ జరుగుతుందన్న కంప్లైంట్స్ అందుతున్నాయి. అయితే చర్యలు మాత్రం శూన్యం అంటున్నాడు సామాన్య వినియోగదారుడు. ఆహార కల్తీ కాటుకు ఆరోగ్యాలు ఫట్. నానాటికి పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు. సీజ్ చేయడం తప్ప చర్యలు శూన్యమేనా? హైదరాబాద్ ప్రపంచ నగరమే కావచ్చు, ప్రపంచంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్తామని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఘనంగా ప్రకటించుకుని ఉండవచ్చు. కానీ ఆహార కల్తీ విషయంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అన్న విమర్శలు నానాటికి తీవ్రమవుతున్నాయి. అతిథి దేవోభవ అని చెప్పుకునే భారత్లో విదేశాల నుంచి వచ్చే అతిథులు ఎక్కడైనా ఎంతో భరోసాగా ఆహారం తీసుకునే అవకాశం మాత్రం లేకుండా పోయింది. ఆహార కల్తీలో హైదరాబాద్ స్థానమే టాప్ అంటూ సోషల్ మీడియాలో ప్రజలు కోడెక్కుస్తున్నారు. ఎన్నో వీడియోలు వైరల్ గా మారాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2 ఏళ్ల క్రితం నిర్వహించిన సర్వేలో దేశంలోని 19 నగరాల్లో ఫుడ్ క్వాలిటీ విషయంలో హైదరాబాద్ నగరం ఆఖరణ ఉందని నిర్ధారించడం గమనించాల్సిన అంశం. అయితే ఈ రిపోర్టు పాతదే అయినా ఇప్పటికీ హైదరాబాద్ లో ఆహార కల్తీ మాత్రం మెరుగుపడలేదని ప్రజలంతా ఫిర్యాదులు చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కారణంగా చాలా ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఆహార కల్తీ విషయంలో 2 తెలుగు రాష్ట్రాలు కూడా ముందు వరుసలో ఉండడం ఆందోళన కలిగిస్తుంది. అటు రాష్ట్రంలో నిత్యం ఏదో మూల ప్రభుత్వ బడుల్లో కల్తీ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ బడుల్లో ఆహార కల్తీ, నాణ్యమైన ఆహారం అందించట్లేదనే విషయమై ఏళ్లుగా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో స్పందించిన తెలంగాణ సర్కారు విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ బడుల్లో సంస్కరణ దిశగా అడుగులు పడినట్లయింది. ఇక హైదరాబాద్ నగరంతో పాటు నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి పట్టణాల్లోని హోటళ్లలో కల్తీ ఆరోపణలు విపరీతంగా వినిపిస్తున్నాయి. హోటళ్లలో వాడే పదార్థాలను నేరుగా కల్తీ చేయడమే కాక వాడిన నూనెలే మళ్లీ వాడడం వంటి పరోక్ష కల్తీ కూడా గణనీయంగా జరిగిపోతోంది. పెద్ద రెస్టారెంట్లతో పాటు రోడ్డు పక్కల ఉండే టిఫిన్ సెంటర్లలో రిపీటెడ్ గా వాడే నూనెనే వాడుతున్నారు. ఈ అంశాలు అధికారుల తనిఖీలో నిజమేనని తేలినా చర్యలు మాత్రం శూన్యంగా మారాయి. హైదరాబాద్లోని టాప్ మోస్ట్ హోటళ్లు సైతం ఫుడ్ కల్తీకి పాల్పడుతున్నాయి. 15 రోజులు, నెల రోజుల క్రితం మాంసాన్ని కూడా డీప్ ఫ్రిజ్లలో పెట్టి థిక్ కలర్డ్ ఐటమ్స్ గా ఫ్రై చేస్తూ వినియోగదారులకు కట్టబెడుతున్నారని అంతా విమర్శిస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో నిల్వ ఉంచిన చికెన్, మటన్ ఘటనలు అధికారుల తనిఖీల్లో వెలుగు చూశాయి. ఆ తనిఖీల్లో బయటపడిన అసలు రంగుతో హైదరాబాద్ బిర్యానీ ప్రియులు కలత చెందుతున్నారు. ఇక రాబోయేది రంజాన్ సీజన్. ఈ సీజన్లో బిర్యానీ, హలీం, హరీసు వంటి ప్రత్యేకమైన వంటకాలకు గిరాకీ విపరీతంగా ఉంటుంది. వీటి కోసం ఎగబడే జనానికి లెక్కే ఉండదు. ఇదే కొన్ని సెంటర్లకు అదునుగా మారి కల్తీకి పాల్పడుతున్నారన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. అధికారులు గతంలో చేసిన తనిఖీల్లో బండారం బయటపడ్డ హోటళ్లను సీజ్ చేశారు. కానీ అలాంటి వాటి యాజమాన్యాలపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదు అంటున్నారు స్థానిక ప్రజలు. बिलखुसूस शहर हैदराबाद के टॉप मोस्ट होटलों में मिलावटी ग़िज़ाई अजनास पकाकर सर्व की जा रही है। इस सिलसिले में हैदराबाद, निज़ामाबाद या फिर दिगर अजला में हेल्थ ऑफिसर दावे करते हुए होटलों को सीज भी किया है। मगर जिस तरह से कार्रवाई होनी चाहिए, होटलों को पाबंद किया जाना चाहिए, मिलावटी कारोबार करने वालों को पाबंद किया जाना चाहिए, ग़िज़ाई अजनास में मिलावटी कारोबार को रोकना चाहिए ताकि अवाम की सेहत आमा के सिलसिले में हुकूमत ठोस और अमली इक़दाम करते हुए अवाम को सेहतमंद ज़िंदगी फराहम करना हुकूमत की ज़िम्मेदारी बनती है। मगर अफसोस के साथ कहना पड़ता है हुकूमत की आला क़ियादत VIP चार्टर में घूम रही है। VIP सहूलियात హైదరాబాద్లోని అనేక హోటళ్లు ప్రమాణాలకు విరుద్ధంగా ప్లాస్టిక్ బ్యాగుల్లో మాంసాన్ని నిల్వ చేయడంతో అది మరింతగా పాడైపోతుంది. అలాంటి మాంసాన్ని వాడడంతో వండినప్పుడు గుమగుమలాడుతున్నట్టుగా కనిపిస్తున్నా తిన్న తర్వాత విషంగా మారిపోతుంది. అందుకే ఫుడ్ పాయిజన్ కేసులు పెరిగిపోతున్నాయంటున్నారు. ఇక
గ్రేటర్లో 2000కు పైగా టిఫిన్ సెంటర్లు ఉన్నాయట. రోడ్డు మీద పెట్టుకునే టిఫిన్ సెంటర్లకు అసలు పర్యవేక్షణే లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఫుడ్ కోర్టులో నిత్యం బయట నుంచి వచ్చే ప్రజలు, సిటీలోని ఔత్సాహికులు రోజు 2 నుంచి 3 లక్షల మంది దాకా ఆహారాన్ని, చిరుత్తులను ఆరగిస్తున్నారు. ఈ సెంటర్ల నుంచి ప్రతిరోజు వ్యాపారం కోట్ల రూపాయల్లో జరుగుతుంది. మరి అలాంటి సెంటర్లలో నాణ్యత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అంటున్నారు. నూనెలు, నెయ్యి, టీ పౌడర్ వంటి ఆహార వస్తువుల్లో జరిగే కల్తీని సామాన్యులు గుర్తించడం కూడా కష్టమంటున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే మెకానిజం లేకపోవడంతో అవి కొనుగోలు చేసిన ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు. మరోవైపు అధికారులు తమ ప్రోటోకాల్స్ తో లగ్జరీకి అలవాటు పడి రెస్టారెంట్లలో జరుగుతున్న మోసాలను చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. రానున్నది పండగ సీజన్. ఈ సీజన్ ను దృష్టిలో ఉంచుకునైనా అధికారులు ముందుకు కదలాలంటున్నారు హైదరాబాద్ సిటిజన్స్.